పొద్దున్న తినేది, మధ్యాహ్నం తింటున్నా అన్నం అయితే. మేము ఉండే బిల్డింగ్ లో వచ్చేసి ఇప్పుడు వర్క్ జరుగుతా ఉంది. బాబాయ్ ఆల్బినింగ్ వచ్చేసారు, ఇంకా వెళ్ళిపోతా ఉన్నాము బైక్ మీద అయితే. అర్ధ గంట ఆగిన తర్వాత హాస్టల్ అయితే దొరికేసింది. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము స్టూడియోకి వచ్చినాము. ఇప్పుడు వచ్చేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇక్కడ అంట ఏదో ఫేమస్ అంట, ఇక తీసుకురావడానికి వెళ్ళిండు. ఇది వచ్చేసి కవర్ చేసినాము. ఇవ్వండి, ఇదే మన బియ్యం సంచులు. ఆ రోజు బట్టి ఇచ్చాను కదా నేను. సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఇంకా పొద్దుగా నేను వచ్చేసి స్నానం చేసుకొని రెడీ అయిపోయాను. ఇంకా ఏముంటుంది, ఇంకా అన్నం వేసుకొని తినాలి. ఇంకా తినలేదు నేనైతే. ఇప్పుడు అన్నం వేసేసుకొని తిందాము. ఇప్పుడు టైం వచ్చేసి 11:10 అయితే అవుతా ఉంది. నేను ఇప్పుడు అన్నం తింటున్నాను. లేచి స్నానం వేసుకొని ఇంకా అన్నం వేసేసుకొని తింటున్నాను. 11 అవుతుంది టైం. మధ్యాహ్నం తినేది నేను పొద్దున్న తినేది, మధ్యాహ్నం తింటున్నా అన్నం అయితే నేను. ఇంకా ఏముంటుంది, ఇక్కడ మొత్తం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాను నేనైతే. ఫోన్లో ఛార్జింగ్ అయితే లేదు, అందుకని ఛార్జింగ్ పెట్టేసి ఇక అన్నం అయితే తిందాం మనం. ఫస్ట్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తూ ఉన్నారు మన వీడియోస్ని. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. మేము ఉండే బిల్డింగ్ లో వచ్చేసి ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది. 2-3 రోజుల నుండి వర్క్ జరుగుతూనే ఉంది, చూడొచ్చు మీరైతే. ఇది ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను మా అమ్మని తీసుకురావడానికి బైక్ వేసుకొని వెళ్తా ఉన్నాను. ప్రజెంట్ తీసుకొని వచ్చేద్దాము. మా అమ్మని కూర్చోబెట్టుకొని రావాలి. ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా అమ్మ పని చేసేది. అందుకనే రోజు వెళ్ళి తీసుకొని రావాల్సి ఉంటుంది. బైక్ మీద తీసుకెళ్ళాలి, తీసుకొని రావాలి. ఇప్పుడైతే వెళ్తా ఉన్నాను నేను. ఇప్పుడు నేను వచ్చేసి మా అమ్మని తీసుకొచ్చేసి వేరే కాడైతే దింపేసి వచ్చేసాను. వీడియో రికార్డింగ్ చేయడానికి అయితే కుదరలేదనమాట. 2 చేతులతోటి బైక్ నడుపుతున్నాను కాబట్టి, ఇద్దరం కూర్చున్నాం కాబట్టి కుదరలేదు వీడియో రికార్డింగ్ చేయడానికి, చూపించలేదైతే. ఇంకా ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసాను నేను. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను బైక్ వేసుకొని మళ్ళీ బయటికి అయితే వెళ్తా ఉన్నాను. ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఎక్కడికి వెళ్తున్నానో చూపిస్తాను మీకైతే. లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి మీరు. లెట్స్ గో, వెళ్ళిపోదాం. మధ్యాహ్నం మాత్రం ఎండ మామూలు కొడతలేదు బయ్యో. సుర్రు కాలిపోతుంది ఎండ కొడుతుంది అంత ఘోరంగా. చూడండి, ఇక్కడ ఆపాను ఇక బైక్ వచ్చేసి. ఇంకా మా బాబాయ్ వాళ్ళు అయితే వస్తూ ఉన్నారంట. వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తామో చూద్దాం మనమైతే. మీరైతే లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. ఈ వీడియో మస్తు ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. బాబాయ్ ఆల్బినింగ్ వచ్చేసారు, ఇంకా వెళ్ళిపోతా ఉన్నాము బైక్ మీద అయితే. ఆడికి వెళ్ళి చూపిస్తాను మేము ఏడికి వెళ్తున్నాము అనేసి. ఇప్పుడు వచ్చేసి బైక్లో పెట్రోల్ అయితే అవుతుంది మా బాబాయ్కి. పెట్రోల్ కొట్టిస్తూ ఉన్నాం మేమైతే. కొట్టించుకొని ఇంకా బయలుదేరిపోదాం మళ్ళీ. ఫైనలీ మేము లొకేషన్ కాడికి అయితే వచ్చేసినాము. అసలు ఎందుకు వచ్చామంటే, 10 ఉంది కదా, ఆమెకు వచ్చేసి జాబ్ అయితే వచ్చింది. అందుకనేసి మేము హాస్టల్ జర్నీకి అయితే వచ్చాము ఇక్కడికి. ఇంకా వచ్చేసి వెతుకుతూ ఉన్నాము. చూద్దాము ఎక్కడ దొరుకుతుందో, ఎంతసేపు పడుతుందో. ప్రజెంట్ ఇప్పుడు వచ్చాను నేను ఇక్కడికి. బైక్ తీసుకొని వచ్చాము మేము, నేను మా బాబాయ్ ఇంకా పవి, ముగ్గురం అయితే వచ్చినాము. ఇంకా వెళ్దాము వేరే హాస్టల్ జర్నీకి. అర్ధ గంట ఆగిన తర్వాత హాస్టల్ అయితే దొరికేసింది. ఇంకా హాస్టల్లో కూడా జాయిన్ చేయించేసాము. ఇంకా మేమైతే ఇంకా వేరే కాడికి అయితే వెళ్తున్నాము. ఇదే తీసుకోవాలంట, తీసుకొని మళ్ళీ మా బాబాయ్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళాలి. ఇంకా బాబాయ్ వాళ్ళు వచ్చేసి సామాన్లు అయితే తీసుకుంటా ఉన్నారు. చిన్న సామాన్లు అయితే ఉన్నాయి, తీసేసుకున్నాము. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోదాం మనము. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము స్టూడియోకి వచ్చినాము. ఇంకా వెళ్తా ఉన్నాము లోపలికి. చూద్దాము, రేట్లు 499 అంట. వెళ్ళి చూద్దాము ఏమేమి ఉంటాయో. సో మేము వచ్చేసి స్టూడియో నుండి ఏం తిరగకుండానే డైరెక్ట్ ఇంకా మా బాబాయ్ వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసాము. మేము తిరగలేదు స్టూడియోకి ఇట్లా. ఇంకా నెక్స్ట్ బయటికి పోవాలి, మా రూమ్కి అయితే వెళ్ళాలి. ఆడ చిన్న పని అయితే ఉంది, అది కూడా చూపిస్తాను మీకు ఏం పని ఉందో. అండ్ ఇక్కడ నుండి ఉస్మానియా యూనివర్సిటీ కాడ మా బాబాయ్ ఏదో దింపిస్తాడంట. ఫేమస్ అంటే టేస్ట్ కూడా బాగుంటుందంట. చూద్దాము తర్వాత అయితే. ప్రజెంట్ వచ్చేసి మా బాబాయ్ రూమ్కి అయితే వచ్చాను నేను. ఇప్పుడు వచ్చేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇంకా మా బాబాయ్ అయితే తీసుకెళ్తా ఉన్నాడు. ఇప్పుడు
అన్నాడు ఎగ్ దోశ అన్నాడు. అయితే ఆడికైతే వెళ్తా ఉన్నాను నేనైతే. నేను ముందర వెళ్తా ఉన్నాడు చూడవచ్చు మీరైతే. వెళ్తా ఉన్నాను మేము ఆ షాప్ కాడికైతే వెళ్ళి చూద్దాము. ఇక్కడ అంట ఏదో ఫేమస్ అంట, ఇక తీసుకురావడానికి వెళ్ళిండు. ఇక్కడ బండి పెట్టేసినాం మేము. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చూద్దాము ఏంటిదో అసలు అది. ఇది వచ్చేసి ఎగ్ పరోటా అండ్ మిల్లీ మేకర్ కూర రెండు అయితే ఈ 40 రూపీస్ అంట. మస్తు ఉంటుందంట, తిని చూద్దాము ఎలా ఉంటుంది అనేసి. ఇదైతే తీసుకున్నాం మేము. మళ్ళీ ఎగ్ పరోటా అయితే తినేసాము. తినేసి ఇంకా బయలుదేరిపోతున్నాము రూమ్ కాడికి. ఇంకా వెళ్ళిపోదాము. ఇంకా మేము వచ్చేసి బయలుదేరిపోయాము. అది ఎగ్ పరోటా తినేసి ఇంకా రామ్నగర్ ఫ్లైఓవర్ ఉంటుంది కదా, దాని మీద ఉన్నాము. ఇంకా వెళ్తా ఉన్నాము నేను మా బాబాయ్ కలిసి. మీకు నా వాయిస్ తక్కువ వినిపించవచ్చు, ఎందుకంటే కొంచెం స్పీడ్గానే పోతుంది. 40 km/h పోతుంది. అందుకని గాలి వస్తూ ఉంటుంది. ముఖం చూపించకుండా తిరుగుతున్నారు చూడండి. ఇంకా మేము వచ్చేసి రూమ్ కాడికి వచ్చేసి మళ్ళీ నేను విలేజ్లో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేయించాను కదా బియ్యము, అది వచ్చేసి తీసుకురావడానికి అయితే వెళ్తూ ఉన్నాము. ఈరోజు వచ్చిందంట ఆ బియ్యం వచ్చేసి. ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం మేమైతే వెళ్తూ ఉన్నాము. 4 బస్తాల ట్రాన్స్ఫర్ చేయించాను కదా, మనీ ఎంత అవుతుందో చూసి బైక్ మీదనే వేసుకురావాలి. ఎట్లా వేసుకొస్తామో మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాం మేము, నేను మా బాబాయ్ కలిసి. ఇంకా వచ్చేసినాము. ఇవ్వండి ఇదే మన బియ్యం సంచులు. ఆ రోజు బట్టి ఇచ్చాను కదా నేను. ఇంకా క్రాంతి ట్రాన్స్పోర్ట్ ఇది తీసేసుకుంటున్నాం మేము. తీసేసుకున్నాము. ఇంకా 4 బస్తాలు ఉన్నాయి చూడవచ్చు. 4 ఉన్నాయి ఇవి. మేము ఇలా తీసుకెళ్తున్నాం బియ్యం బస్తాలా. ఇవ్వండి 2 బస్తాలు అయితే ఉన్నాయి. ఉన్నాము ఫైనల్లీ వచ్చేసినాము కూడా రూమ్ కాడికి. తీసుకెళ్తా ఉన్నాము రూమ్ లోపల. 2 బస్తాలు అయితే తీసుకొచ్చినాము. ఇంకా 2 ఉన్నాయి తీసుకురావాలి వెళ్ళి. సో ఫైనల్లీ 4 బియ్యం బస్తాలు అయితే తీసుకొచ్చి ఇంటికైతే పెట్టేసాము. ఇంటికాడ రూమ్లో అయితే పెట్టేసినాము. మళ్ళీ వెళ్ళేసి తీసుకొచ్చాము, కానీ వీడియో అయితే రికార్డింగ్ చేయలేదు. పెద్ద కష్టం భయ్య, ఒక బైక్ మీదనే 2 బస్తాలు తీసుకురావడం అంటే. అందుకనేసి ఇక వీడియో రికార్డింగ్ చేయలేదు. ఫైనల్లీ రూమ్ కార్డ్ అయితే పెట్టేశాను. నేను దగ్గర వారం అవుతుంది అనుకుంటున్నాను. నేను పార్సల్ అక్కడ నుండి అదే ట్రాన్స్పోర్ట్లో వేసినందుకు ఇప్పుడు వచ్చినాయి. వారం తర్వాత వచ్చినాయి ఆ బియ్యం అయితే. ఫైనల్లీ బియ్యం కూడా వచ్చేసినాయి. మనమైతే తీసేసుకొని ఇక రూమ్ కార్డ్ అయితే పెట్టేసినాము. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.